అధ్యక్షుడిగా కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అప్పుడు ప్రకటించింది. ఇక ఈ ఎలక్టోరల్ బాండ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి అత్యధిక విరాళం ఇచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళా వ్యాపారవేత్త ఉన్నారు. ఆవిడ ఆళ్ళ దాక్షాయిని. ఆమె రామ్కి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వ్యవస్థాపకులు. బీజేపీ పార్టీకి 25 కోట్లు విరాళం ఇచ్చారు. రామ్కి గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సంస్థగా రామ్కి ఫౌండేషన్ పనిచేస్తుంది. దీన్ని 2006లో ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమికంగా సామాజిక సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటుంది. రామ్కి గ్రూప్ వెబ్సైట్ లో అందిన వివరాల ప్రకారం వాళ్ళ వార్షిక టర్నోవర్ 4,500 కోట్ల వరకు ఉంది. ఈ సంస్థ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ లో ఈ సంస్థ పనిచేస్తుంది. భారత్ లోని 55 నగరాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, సింగపూర్ లో కూడా ఈ సంస్థ కార్యాలయాలు. ఇక్కడ మరో